కట్ కాబట్టి ఇలా క్లోజ్ మన వైపు ఉండాలన్నమాట. ఈ ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలి, ఓపెన్స్ అటు సైడ్ ఉండాలి. ఇది ఇప్పుడు ఇందాక మనం బ్యాక్ ఓపెన్స్ మన సైడ్ ఉన్నాయి కదా, ఇది అలా కాదు, ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలి. ఇలా మంచిగా ఇది ఎంత ఉందో అంతనే కరెక్ట్గా ఇలా పెట్టుకొని, ఆల్రెడీ ఇది భుజం దగ్గర మనకు గుర్తుండడం కోసం నెక్ దగ్గర ఇట్లా పెట్టుకున్నాం కదా, ఖర్చు పెట్టుకున్నాం కదా, ఇట్లా మొత్తం ఇది యాజ్ ఇది ఎలా ఉందో అంతనే గీసుకోవాలన్నమాట. ఒక్క హాఫ్ ఇంచ్ నేను ఎప్పుడైనా చెప్పినట్టే ఎప్పుడు చెప్తుంటాను కదా, నేను ఇక్కడ చంక దగ్గర హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకొని, ఇది ప్రిన్స్ కట్ కదండి, 1 ఇంచ్ ఇక్కడ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఇక్కడ సైడ్ ఇప్పుడు తీసేసాను. షోల్డర్ చిన్నగానే పెట్టానండి. ఇది చిన్న సైజుకి పెద్దగా పెడితే బాగుండదు. ఒక్క పావు ఇంచు లోతు కోసము ఇలాగ తీసుకోవాలి. నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి 5 ఇంచెస్ ఉందండి, అంతే. కొంచెం కిందికి పెట్టమన్నారని, మరి పైకి కాదు మరి కిందికి కాదు, 5 ఇంచెస్ పెట్టమన్నారు. 5 ఇంచెస్కి ఇలాగా మార్క్ చేసుకోవాలి. ఇలా ఒక్క పావు ఇంచు మీద ఇలాగా ఖర్చు పెట్టుకొని రౌండ్ చేసేసుకోవాలి. ఇట్లా ఫ్రంట్ రౌండ్ నెక్ ఇది. ఇప్పుడు ఇక్కడ డాట్స్ వస్తాయి కదండి మనకి, ఇక్కడ డాట్స్ వస్తుంది కదా, అందుకోసము 2 ఇంచులు విడుతూ 2 ఇంచులు నడుము దగ్గర. ఈ లెంత్ వచ్చేసి 3.5 అండి, 3.5 సరిపోతుంది. దీన్ని ఇలా కలుపుకోవాలి మంచిగా. ఇక్కడ నుంచి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ ఒకవేళ షేపు ఎక్కువ కావాలి అంటే ఎక్కువ తీసుకోవచ్చు, ఇంతనే చాలండి. మనకి తక్కువ సైజు ఉంటే ఇట్లానే తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇట్లా కలపాలన్నమాట. ఇలా మధ్యలో కలుపుకోవాలండి. ఇక్కడ మరి ఇక్కడ పోవద్దు, మరి పైకి రావద్దు, మధ్యలో కలపాలన్నమాట. ఇక్కడ మధ్యలో కలిపేసుకున్నారంటే సరిపోతుంది. ఇక్కడ 4 ఇంచు వదిలేసి, ఇక్కడ 4 ఇంచు వదిలేసి పెట్టేసుకుంటే సరిపోతుంది మీకు. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం మార్క్ చేసేటప్పుడే 1 ఇంచ్ ఇక్కడ ఎక్స్ట్రా తీసుకున్నాం కదండి, దీన్ని ఇక్కడ వచ్చేస్తుంది మనకి. మంచిగా కట్ చేసుకోవాలి. ఈ హాఫ్ ఇంచ్ లోతు కోసం ఉంది కదా, దీంతో పాటే కట్ చేసేసుకోవాలి. ఇట్లా పైకి వచ్చేసాలి, రాను కిందికి పోవద్దు. ఆమ్రౌండ్ ఎప్పుడైనా కిందికి పోయారంటే అది సరిగా రాదండి. అది కుట్టేటప్పుడు చాలా మళ్ళీ ఫిట్టింగ్ కూడా సరిగా రాదు. ఫస్ట్ ఇది కట్ చేసుకోవాలి. ఇలా ఇది ఎప్పుడైనా సరే అండి, మధ్యలో మనము ఈ మార్క్ ఏదైతే చేసుకుంటామో ఇలా స్ట్రైట్ ఉండాలన్నమాట. ఇక్కడనే ఉండాలి. మళ్ళీ సైడ్కి పోయిందంటే అవి డాట్స్ సైడ్కి వచ్చేస్తాయి, అసలు బాగుండదు, చూడడానికి కూడా బాగుండదు, వేసుకున్నప్పుడు